హైదరాబాద్ మధురానగర్లో 500 రూపాయల విషయంలో తలెత్తిన గొడవ హత్యకు దారితీసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 500 రూపాయలు ఉద్యోగంలోంచి పెట్టిన దానికి ఉద్యోగం నచ్చక తిరిగి ఇవ్వాలని చెప్పేసి 500 రూపాయలు తలెత్తిన గొడవలో హత్యకు దారి చేసింది. ఈ హత్య కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఈ కేసు గురించి మాట్లాడడానికి జూబ్లీహిల్స్ అదనపు డీసీపీ శ్రీకాంత్ గారు ఉన్నారు. సార్, అసలు ఈ హత్యకు గల కారణాలు ఏంటి? ఇతను శశికిరణ్ రెడ్డి గారు ప్లేస్మెంట్ సర్వీస్ రన్ చేస్తున్నాడు. ఎంప్లాయీ ఎవరన్నా క్వాలిఫైడ్ వాళ్ళు వచ్చి నాకు ప్లేస్మెంట్ కావాలంటే 2000, 2500, 3000 అట్లా తీసుకొని ప్లేస్మెంట్ చేస్తాడు. అట్లే ఇతను కూడా ఈ ఆఫెన్స్ చేసిన అతన్ని కూడా కొద్ది రోజుల క్రితమే వస్తే ప్లేస్మెంట్ కావాలంటే 2500 అమౌంట్ పే చేసి ఇచ్చినాడు. ఇతనికి ఒక దగ్గర డైరెక్ట్ చేసి ప్లేస్మెంట్లో చేరినట్టు కూడా తెలిసింది. పోతే ఇతనికి అక్కడ నచ్చక వదిలేసి వచ్చినాడు. వచ్చేసి నాకు అమౌంట్ రిఫండ్ ఇవ్వండి, నా ప్లేస్మెంట్ మీరు ఇచ్చింది సరిపోలేదు అని చెప్పి డిమాండ్ చేస్తున్నాడని తెలిసింది 1-2 రోజుల నుంచి. అది కాదు అని చెప్తే దాంట్లో నా గురించి తెలియదు, నేను మంచివాడిని కాదు, కేసులో ఉన్నాను, నన్ను తిప్పుతా ఉన్నారు, ఇవ్వట్లేదు అని బెదిరించినాడని కూడా అంటున్నారు ఎంప్లాయీస్. అయితే ఇవాళ అతను మెంటల్ ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నాడు, అఫెన్స్ చేయాలా ఇవ్వకపోతే అన్నట్టు. మధ్యాహ్నం అరౌండ్ 2 o'clock టైంలో వచ్చి లోపలికి వెళ్ళి అడిగినాడు. అయితే ఒక 1500 అతను ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది, ఆన్లైనే పే చేసినట్టు తెలుస్తుంది. పోతే ఆ మిగిలిన 1000 రూపాయలు దానికోసం అతను లోపల ఆర్గ్యుమెంట్ పెట్టుకొని స్టాప్ చేసి తర్వాత వీళ్ళందరూ డోర్ కొట్టి చేస్తుంటే అప్పుడు డోర్ తెరిచి ఈ లయాని రిసెప్షనిస్ట్ను కూడా ఎదురుగా ఉండి ఆమె ఆపుతుందని ఆమె కూడా స్టాప్ చేసి పారిపోయినట్టు తెలుస్తుంది. ఇతను ఎవరైతే ఉన్నారో ఇతను ఎక్కడ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి? హత్యకు బాధపడిన నిందితుడు నల్గొండ అతనిలాగా ఉన్నాడు. అంటే ఫేసు అది ఐడెంటిఫికేషన్, తర్వాత సీసీ కెమెరాస్ వాటితోటి అతను జీపే చేసుకున్న అమౌంట్ వాటి ఆ లైన్లో వెరిఫై చేస్తూ ఉంటే నల్గొండ లైక్లీ అన్నట్టు తెలుస్తుంది. అదే డైరెక్షన్లో వెళ్తున్నట్టు కూడా అనుమానం ఉంది. టీమ్స్ ఒక 2-3 టీమ్స్ ఉన్నాయి, ఫాలో చేస్తూ ఉన్నారు. మోస్ట్ లైక్లీ అక్కడే ఉండవచ్చు. ఇక్కడ ఇతని స్టాబింగ్ అయిన తర్వాత ఫస్ట్ కాల్ మనకి ఏ విధంగా వచ్చింది? మనకి పోలీసులు రీచ్ అయ్యారా? ఫస్ట్ ఎవరు ఆసుపత్రికి తీసుకెళ్ళారు? స్టాఫ్ అవుతూనే అరౌండ్ 2-5 అట్లా అయింది. కాగానే ఈ అమ్మాయిలు వాళ్ళు ఉన్నారు, పక్కన ఒక 2-3 పిల్లర్స్ అవతలనే వాళ్ళ వైఫ్ ఆఫీస్ ఉంది, వాళ్ళు వచ్చినారు. వీళ్ళందరూ కలిసి షిఫ్ట్ చేసినారు. మీరు మన దగ్గర తెలియగానే ఇన్స్పెక్టర్ అండ్ టీమ్ ఇమీడియట్గా వాళ్ళు కూడా రీచ్ అయినారు. అందరూ కలిసి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినారు. అని అక్కడ బై ది టైమ్ దే రీచ్డ్ ఈ వాజ్ బ్రాట్ డెడ్ అని చెప్పి డిక్లేర్ చేసిన. ఆ అమ్మాయికి మాత్రం ట్రీట్మెంట్ చేసి ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ అన్నట్టే చెప్తున్నారు. ఘటన జరిగిన సమయంలో ఎంతమంది పనిచేస్తున్నారు సార్? ఈ కన్సల్టెన్సీలో ఎంతమంది ఉన్నారు ఆ ఘటన? దీంట్లో ఈ లయ అన్న రిసెప్షనిస్ట్ ఈ అమ్మాయి కాకుండా ఇంకొక 1-2 ఎంప్లాయీస్ ఉన్నారు. ప్లేస్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు కూడా ఒక 2-3 ఉన్నారు. మొత్తం ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు లోపల. పోతే అతను డోర్ చేసి చేతిలో ఈ నైఫ్ పట్టుకొని బయటకు వచ్చేటప్పటికి వీళ్ళు ఇటు పారిపోయినారు. ఆ అమ్మాయి ఒక ఆమె ఎదురుకుంటేటప్పటికి ఆమె ఆపతానికి వస్తుందని చెప్పి ఆ అమ్మాయిని స్టాప్ చేసి పారిపోయినాడు. ఆ అమ్మాయి కూడా వెనక పరిగెత్తింది, షోల్డర్ పని చేసింది, వెంట పరిగెత్తింది కానీ దొరకలేదు. మళ్ళీ వెనక్కి వచ్చి ఇతను అన్కాల్ చేస్తున్నాడు అని చెప్పి వీళ్ళందరూ కలిసి వాళ్ళ వైఫ్కి ఇన్ఫార్మ్ చేసి పోలీసు కూడా ఇన్ఫార్మ్ చేశారు. ఈ నిందితుడు పూర్తి పేరేంటి సార్? అతను నల్గొండకు చెందినట్టు ఏదైనా పర్టికులర్ ఏరియా ఎస్టాబ్లిష్ కాలేదు, పేరు ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ కానీ మోస్ట్ లైక్లీ బ్యాడ్ ఎలిమెంట్ ఉన్నట్టుగా కేసెస్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇంకా స్పెసిఫిక్గా అడ్రస్ డీటెయిల్స్ అవి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. పోతే వెళ్ళిన రూటు కెమెరాస్, ఆ తర్వాత ఫోన్ నెంబర్స్ వాటి ట్రాకింగ్ తోటి ట్రై చేస్తూ ఉన్నాం. కానీ ఫోన్లకు కూడా స్విచ్ చేసి ఆఫ్ చేసుకునే ఉన్నాడు. పనిచేస్తుంది సార్. ఇప్పటికీ ఒక 4 టీమ్స్ ఉన్నాయి. 4 ఇన్స్పెక్టర్, క్రైమ్ ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ టీమ్స్ ఉన్నారు. 4 టీమ్స్ వర్కౌట్ చేస్తున్నారు. సో అది ఇదే ఆఫీస్లో 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సో ఇక్కడ రిసెప్షనిస్ట్ లయ అనేటువంటి వ్యక్తి, ఆమె కొన్ని రోజుల క్రితం ఇక్కడ జాయిన్ అయింది. సో అక్కడ ఉన్నటువంటి ఒక లోపల రూమ్లో నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో శశికిరణ్ రెడ్డి లోపల పనిచేస్తూ ఉన్నారు. సో లోపల అక్కడ కూర్చున్న టైంలో గతంలోనే వచ్చినటువంటి ఒక 1500 రూపాయలు అతను ఉద్యోగంలో పెట్టడానికి దగ్గరలో ఉన్నటువంటి ఖైరతాబాద్లో హిల్టన్లో ఒక రెస్టారెంట్లో అతన్ని అక్కడ ఉద్యోగంలో కుదిర్చారు. ఆ ఉద్యోగం నచ్చక 2 రోజుల క్రితం తర్వాత అతను వచ్చి నా డబ్బులు నాకు ఇవ్వని చెప్పగా వీళ్ళు 1000 రూపాయలు వెనక్కి ఇచ్చారు. మరొక 500 రూపాయలు తిరిగి ఇవ్వాల్సిన విషయంలో రెగ్యులర్గా ఇతను ఆఫీస్కి రావడం, ఆ నిందితుడు వచ్చి ఇక్కడ వీళ్ళతో గొడవపడడం జరుగుతారు. అయితే తనకి ఆల్రెడీ ఒక నేర చరిత్ర ఉందని చెప్పేసి అని ఆయన వాళ్ళతో హెచ్చరించడం జరిగింది. ఆ హెచ్చరించిన తర్వాత వీళ్ళు పట్టించుకోవాలి, రెగ్యులర్గా వస్తూ ఉంటారు, 500 విషయంలో పెద్దగా గొడవ చేయాలనుకున్నారు. కానీ తన ముందస్తు ప్లాన్ ప్రకారమే తీసుకొచ్చినటువంటి కత్తితో లోపల లాక్ చేసి అతను శశికిరణ్ రెడ్డి మీద దారుణంగా దాడి చేసి ఇక్కడి నుంచి పరారారు. ఆయన బయటకు వచ్చి డోర్ తీసి బయటకు వచ్చిన సమయంలో లయ అడ్డుకుంది, లయాని కూడా గాయపరిచి వెళ్ళాడు. ప్రస్తుతం ఆమె
ఆస్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. శశికిరణ్ రెడ్డి మాత్రం ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే చనిపోయారు. ఆల్రెడీ 4 టీమ్స్ అంటే ఈ టీం అతను పట్టుకునేందుకు 4 టీమ్స్ పనిచేస్తున్నాయి. పలువురు బస్ స్టాండ్లో అటు సిబిఎస్, జేబీఎస్ ఇతర ప్రాంతాల్లో కూడా పోలీసులు 4 టీమ్స్ ప్రస్తుతం గాలిస్తున్నాయి. త్వరలో నేను ఇంటిని పట్టుకుంటామని చెప్పేసి అడిషనల్ డీసీపీ శ్రీకాంత్ చెప్పారు. ఓటు గౌతమ్.